హాయ్ అండి, అక్కిరెడ్డి వ్లాగ్స్. హాయ్ అండి. ఈసారి రథసప్తమి ఆదివారం వచ్చిందండి. రథసప్తమి పూజ మేమైతే ఇలా చేసుకున్నామండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని జిల్లేడాకులతో స్నానం ఆచరించామండి. గడప శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నామండి. గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసి పసుపు కుంకుమ పెట్టుకున్నా. స్వామివారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం చేస్తున్నా. బియ్యం నానేసుకొని పరమాన్నం చేసే గిన్నెకి పసుపు కుంకుమ పెట్టుకొని పాలు పోసానండి. పాలు కాగిన తర్వాత ఈ విధంగా పొంగితే చాలా మంచిది. 3 times ఇలా పొంగితే చాలా మంచిది. బియ్యం వేస్తున్నాను. బియ్యం వేసుకున్న తర్వాత కలుపుకొని నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష, ఇలాచి ఇవి ఏమీ వేయకుండా స్వామివారికి పరమాన్నం చేస్తున్నాను అండి. బియ్యం, బెల్లం, పాలు ఈ మూడింటితో పరమాన్నం చేస్తున్నాను. ఈ విధంగా కలుపుకొని బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేస్తున్నాను. బెల్లం కూడా బాగా కలుపుకొని బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. స్వామివారికి చిక్కుడుకాయలతో రథం చేశాను. చిక్కుడుకాయలు 7 తీసుకొని స్టిక్స్ తీసుకొని కింద 2 చుక్కులు పెట్టుకొని స్టిక్స్ గుచ్చుకొని పైన 2 చుక్కులు పెట్టుకొని స్టిక్స్ గుచ్చుకొని 3 చుక్కులకి ఒకే స్టిక్ గుచ్చుకొని 3 sides ఇలా గుచ్చేసుకోవాలి. రథానికి గంధం కుంకుమ పెట్టుకొని మధ్యలో జిల్లేడాకు మీద గంధం కుంకుమ పెట్టుకొని పువ్వులు పెట్టుకొని చిక్కుడుకాయల రథం ఇలా చేసుకున్నాను. గోధుమల దీపం 7 జిల్లేడాకులు తీసుకొని బాగా కడుక్కొని గంధం కుంకుమ పెట్టుకొని మధ్యలో గోధుమలు 3 పిడికిళ్ళు వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ప్రమిద పెట్టుకొని పువ్వులు పెట్టుకొని ఆయిల్ వేసి 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని పెట్టుకొని గోధుమల దీపం ఇలా చేసుకున్నాను. అవుట్ సైడు మాకు సూర్యుడు పడే దగ్గర ఈ విధంగా సూర్యుడి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని పీఠం రెడీ చేసుకున్నాను. ముందు చిక్కుడుకాయలతో రథం చేసుకున్నాను కదా, అది పెట్టుకొని గోధుమల దీపం పెట్టుకొని 2 దీపాలు పెట్టుకున్నాను. పెట్టుకొని ఆయిల్ పోసి పసుపుతో గణపతిని చేసుకున్నాను. అరటిపండ్లు, ఆకులు, వక్క, తాంబూలం పెట్టాను. పరమాన్నం చిక్కుడాకులైనా పెట్టచ్చు, లేదంటే తమలపాకులైనా పెట్టచ్చు. నా దగ్గర చిక్కుడాకులు లేవు, అందుకని తమలపాకులలో పెట్టాను. 7 ఆకులలో నైవేద్యం పెట్టుకున్నాను. ఇంకా పూజ స్టార్ట్ చేశాను. కడ్డీలతో దీపాలు వెలిగించుకొని సాంబ్రాణి వేసుకొని కర్పూరం వెలిగించుకొని టెంకాయ సమర్పించాను. సమర్పించిన తర్వాత హారతి ఇచ్చి దండం పెట్టుకొని ఫస్ట్ గణపతికి పూజించుకున్నాను. పూజించుకున్న తర్వాత సూర్య భగవానికి నీళ్ళు అనేది సమర్పించుకున్నాము. ఇదేనండి రథసప్తమి రోజున మా పూజ ఇలా జరుపుకున్నాము. మీతో షేర్ చేసుకున్నాను. వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.